కార్యకర్తలు ఆనందంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు సరైనటువంటి మార్గాన్ని ఎంచుకున్నారని చెప్పి ఎవ్రీవన్ ఈజ్ ఫీలింగ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ వీకే గారు టుడే. రైట్. విక్రమ్ గారు ఇందాక మీరు చెప్తుంటే నేను ఆపింది కూడా ఆ ఉద్దేశంతోనే. ఎందుకంటే అది చాలా హార్డ్ వర్క్. అది అప్పట్లో మనం చూసేవాళ్ళం, ఎంత టైం స్పెండ్ చేసేవాళ్ళు అంటే ఈయన మనిషా రోబో అనే టాక్స్ కూడా వినేవాళ్ళం అప్పట్లో కదా. సో అలా అంత హార్డ్ వర్క్, అంత మైండ్ కాన్సన్ట్రేషన్, ప్లానింగ్, ఇవన్నీ మళ్ళీ అందరితో పని చేయించాలి, ఆయన పని చేయాలి. అప్పుడంటే చేశారు ఓపిక. టెక్నాలజీ అంతా లేదండి, ఉపయోగం లేదు. అవును. ఇప్పుడు ఏంటంటే టెక్నాలజీ బాగా అందుబాటులోకి వచ్చింది కాబట్టి టెక్నాలజీని బాగా ఉపయోగించుకోగలిగితే అంత శ్రమ ఉండాల్సిన అవసరం లేదు. ఉదాహరణకి ఇప్పుడు మీరు చెప్పారు, పైగా ఇప్పుడు లోకేష్ గారు వీళ్ళు కూడా అందుబాటులోకి వచ్చారు కాబట్టి అందుబాటులోకి వచ్చారు. తర్వాత ఇప్పుడు మీరు అన్నారు ఎస్పీలతో కలెక్టర్లతో కాన్ఫరెన్స్, ఇవన్నీ 2 days పెట్టేవాళ్ళు. అది అవసరం కూడా యాక్చువల్లీ చెప్పాలంటే కలెక్టర్లతో ఎస్పీలతో. కాకపోతే ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్గా 1-on-1 మాట్లాడేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి అంత శ్రమ కొంచెం తగ్గించుకోవచ్చు ఆయన. ఇప్పుడు మీరు అన్నారు, కాకపోతే ఏజ్ ఈజ్ నాట్ బ్యారియర్ ఫర్ హిమ్ అండి. ఇప్పుడు పివి నరసింహారావు గారు కూడా 71 సంవత్సరాలకి పిఎం అయ్యాడు. బై డిఫాల్ట్ అదొక డిఫరెంట్ మనకి మనం చూసాం కదా మన సమ్మర్లో ఎవరు బయటికి రాలేని టైంలో ఆయన రోజుకి ఒక సభ పెడితే ఆయన 3 సభలు 4 సభలు పెట్టి అసలు అందరినీ ఆశ్చర్యపరిచినటువంటి పరిస్థితి. ఒకటండి, చంద్రబాబు నాయుడు గారి విజయంలో ప్రధానమైనటువంటిది ప్రజలను భాగస్వాములు చేయటువంటి, అంటే పీపుల్ ఆర్ ది వాళ్ళ సమస్య కాదు, పీపుల్ ఆర్ ది ఆన్సర్ అన్నాడు ఆయన. స్టేక్ హోల్డర్స్ పీపుల్ అనేది అంటే ప్రజలు అధిక జనాభా మన భారతదేశాన్ని శాపం అంటారు. శాపం కాదు, అది మనకు ఎస్సెట్ అని ప్రూవ్ చేశాడు. ప్రొవైడెడ్ వాళ్ళందరికీ స్కిల్స్ ఇవ్వాలి, స్కిల్ డెవలప్మెంట్ చేయాలి, కెపాసిటీ బిల్డింగ్ చేయాలి. అసలు ఆయన మీకు 95లో ఆయన ఉపయోగించినటువంటి పదాలు మీరు కేశవ్ని లాంటి వాళ్ళని అడిగితే బాగా చెబుతారు. ఇంకా అప్పుడు అంతా మాట్లాడుకునేవాడు. ఆయన ఉపయోగిస్తున్నటువంటి భాష చాలామందికి అర్థమయ్యేది కాదు. మీ మైండ్ సెట్ మారాలంటే కూడా చాలామంది అని వాళ్ళు చాలా నొచ్చుకున్నారు. తర్వాత రియలైజ్ అయ్యారు. తర్వాత కెపాసిటీ బిల్డింగ్స్ అనేవాడు ఆయన. తర్వాత మీరు చేంజ్ ఏజెంట్స్ కావాలనేవాడు. ప్రతి మనిషి ఒక చేంజ్ ఏజెంట్ కావాలి, ఒక మార్పుకు దోహదం కావాలి. కాబట్టి మీరు దాన్ని ఏదైతే అంతకు ముందు ఉన్నదో ఒక నిరాశ నిస్పృహలను పటాపంచాలి. సెల్ఫ్ బిలీఫ్, నేను ఇందాక ఎందుకు చెప్పానంటే రోహిత్ శర్మది వాళ్ళు బికాజ్ ఆఫ్ దర్ సెల్ఫ్ బిలీఫ్ వాళ్ళని విజయ తీరాలకు చేర్చింది. మీలో మీకు సెల్ఫ్ బిలీఫ్ ఉండాలి, ఎస్ వీ కెన్ అచీవ్ దిస్ అని. అటువంటిది ఆయన ఇంబైబ్ చేయగలిగాడు. ఆయన పార్టీ శ్రేణులతో ముఖాముఖి గంటల తరబడి మాట్లాడి వాళ్ళతో ప్రతి నెల విస్తృత స్థాయి సమావేశం జరిగేదండి. అందరినీ పిలిచి జిల్లాల వారీగా మాట్లాడేవారు. తర్వాత మీకు పాలిట్ బ్యూరో రెగ్యులర్గా పాలిట్ బ్యూరో 15 రోజులకు ఒకసారి జరగటం, సీనియర్ లీడర్ల సలహాలు డెమోక్రటిక్ అంటే సమిష్టి నిర్ణయాలు తర్వాత ఫీడ్బ్యాక్ తెప్పించుకునే వాళ్ళండి. మెయిన్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిలో ఒక ప్రోగ్రాం పెడితే ఫీడ్బ్యాక్ ఉంటుంది. ఆ ఫీడ్బ్యాక్ ప్రకారం అది మనకి ప్రజలు ఏమనుకుంటున్నారు, అది బెటర్గా ఉందా, ఏమన్నా లోపాలు ఉన్నాయా, ఏ విధంగా సరి చేసుకోవాలి, ఇవన్నీ ఉన్నాయి. ఆ క్రమంలోనే మీకు కొన్ని ప్రజల భాగస్వామ్యత ఏర్పరిచినటువంటి డ్వాక్రాలంటి కావచ్చు, అదేవిధంగా CMEY కావచ్చు, ఇట్లాంటి కొన్ని పథకాలు మీకు అసలు ఒక ఉద్యమ స్థాయిలో వెళ్ళిపోయినాయి. మీకు గ్రామీణ ప్రాంత ప్రజల జీవన స్థితిగతులను పూర్తిగా మార్చేసింది, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు మార్చింది. ఇక్కడ ఏం జరుగుతుందో అసలు ఆంధ్రప్రదేశ్లో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఆంధ్రప్రదేశ్ అని బ్రిటన్ పార్లమెంట్లో మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది. సో ఇట్లాంటి మీరు అన్నట్టుగా కొన్ని ఎస్ మీరు అన్నట్టుగా ఇప్పుడు ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు కూడా, తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా ఏం చేసింది, ఈయన మీరు అంటున్నారు, ఇంకుడు గుంటలు అంటున్నారు, ప్రాజెక్టులని నెగ్లెక్ట్ చేశారు అని చెప్పి ఒక దుష్ప్రచారం చేసి వ్యవసాయం దండగా మారని అన్నారు. అసలు ఎక్కడన్నాము వ్యవసాయం దండగా మారి మీరు చూపించండి అంటే వాళ్ళు చూపించలేపారు, కానీ అది క్రియేట్ చేశారు. ఇది అంటే మీరు అన్నారు కాబట్టి ఒక సందర్భంలో నేను రాజశేఖర రెడ్డి గారిని నిలదీసి అంటే ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నప్పుడు నేను అడిగాను, ఎక్కడ అన్నాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పండి, ఆయన సీఎంగా ఉన్నప్పుడు అడిగితే, ఊరుకోవయా అట్లా అనలేదులే కానీ దండగొస్తుంది, రైతులకు వ్యవసాయం చేస్తే దండగొస్తుంది అన్నాడు. మరి రైతులకు అలాగంటారు, దండగంటే నష్టం, దాన్ని మేము ఏదో వాడుకున్నామని ఆయన స్వయంగా చెప్పాడు. ఆయన సందర్భంలో కొన్ని సందర్భాల్లో వాళ్ళు వెళ్ళి ఏమయ్యా మీకు కంప్యూటర్ తిండి పెడుతుందా రాజశేఖర్, ఆయన రెటోరిక్ స్టైల్ పౌడర్లు అయిపోతున్నాడు చంద్రబాబు నాయుడు, కంప్యూటర్లు తిండి పెడతాయా,
పంపు సెట్ కావాలా కంప్యూటర్ కావాలంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కంప్యూటర్ ఇచ్చేది మేమే పంపు సెట్కి కూడా మేము ఇచ్చేదని.